హలో ఫ్రెండ్స్. నిన్న నేను ఒక వీడియో పెట్టాను. ఆ రిజర్వేషన్స్ గురించి అసలు ఎన్ని కేటగరీ వైస్‌గా ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి. అసలు ఎట్లాగా రిజర్వేషన్స్ ఎట్లా తీసుకుంటారు ఏంటి అని చెప్పేసి. సో, దాంట్లో నేను వర్టికల్ రిజర్వేషన్ గురించి చెప్పా గానీ, హారిజాంటల్ రిజర్వేషన్ గురించి చెప్పలేదు మీకు. అందుకోసమని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, హారిజాంటల్ రిజర్వేషన్‌లో కొన్ని తేడాలొస్తాయి. అది దాని గురించి నేను నిన్న చెప్పడం మర్చిపోయాను. కాబట్టి కొంతమంది కామెంట్స్‌లో కూడా పెట్టారనమాట. హారిజాంటల్ రిజర్వేషన్‌లో అట్లా రాదు. ఇట్లా ఎలా వస్తుంది అని చెప్పి. తర్వాత నేను దాని గురించి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అని చెప్పి వీడియో చేస్తున్నా. సో, హారిజాంటల్ రిజర్వేషన్ ఉమెన్‌కి మనకి ఇచ్చారనమాట ఈ నోటిఫికేషన్‌లో. జనరల్‌గా ఇప్పుడు అన్నీ అట్లాగే ఇస్తున్నారు. ఎందుకంటే రిజర్వేషన్స్ అన్ని కేటగిరీస్ అన్ని వైస్‌గా సరిపోదు గదా! ఇప్పుడు లేడీస్‌కి 33% ఇవ్వాలంటే, అప్పుడు ఓపెన్ కేటగిరీలో ఇంకా పోస్టులు ఉండవు. కాబట్టి హారిజాంటల్‌గా రిజర్వేషన్ ఇస్తున్నారు. అది ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు వర్టికల్ రిజర్వేషన్ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ వర్టికల్ రిజర్వేషన్స్. హారిజాంటల్ అంటే ఆ కేటగిరీస్‌లో వాళ్ళు లాక్ అయ్యి ఉన్నారా లేదా? అంతమంది ఉన్నారా లేదా? ఆ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా? అంతే. అట్లా చూస్తారు. దానికి ఎట్లాగంటే ఇప్పుడు ఫస్ట్ ఓసీ చూసుకుందాం. ఓసీలో మొత్తం 358 పోస్ట్స్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీ. సో, 358 ఇంటూ 100 35,800 మందిని ఇక్కడ తీసుకోవాలి. ఆ 35,800 మందిని ఎలా తీసుకుంటారు ఫస్ట్ అంటే, స్టార్టింగ్ హైయెస్ట్ మార్క్ వస్తుంది కదా! ఇప్పుడు ఎవరికన్నా 80 మార్క్స్ వచ్చాయనుకుందాం హైయెస్ట్ మార్కు. ఆ 80 మార్క్స్ నుంచి స్టార్ట్ చేసి తీసుకుంటూ వస్తారనమాట కిందకి. అది ఇంకా ఎవరు అనేది ఏ కేటగిరీ ఏంటి అనేది లేదు. మొత్తం అలా తీసుకుంటూ వస్తారు. 35,800 మందిని తీసుకుంటే దాంట్లో 11,200 మంది లేడీస్ ఉండాలి. అంటే 11,200 మంది లేడీస్ కనీసం ఉండాలి. కనీసం అంత ఉండాలి. ఒకవేళ తగ్గారనుకుందాం. 10,000 మందే ఉన్నారనుకుందాం. ఆ 1,200 మందిని ఏం చేస్తారు? మళ్ళీ కట్ ఆఫ్ తగ్గించి తీసుకొని ఆ లిస్ట్‌లో లాస్ట్‌లో ఉన్న బాయ్స్‌ని ఎలిమినేట్ చేసి వీళ్ళని అందులో యాడ్ చేస్తారు. ఇది జనరల్‌గా హారిజాంటల్ రిజర్వేషన్ అంటే. సో, ఒకవేళ ఎక్కువ మందున్నారు. 11,200 మంది కంటే ఎక్కువ మంది ఒక 15,000 మంది వచ్చేసారు లేడీస్ మెరిట్ తెచ్చుకొని. అప్పుడేమవుతుంది అది అట్లాగే ఉంచేస్తారు. మెరిట్ తెచ్చుకొని ఎక్కువ మందొస్తే ఏం కాదు. కరెక్ట్‌గా 11,200 మంది ఉన్నా ఏం కాదు. కానీ తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే వాళ్ళని మళ్ళీ తీసుకొని ఆ లిస్ట్‌లోకి యాడ్ చేయాలనమాట. ఆ లిస్ట్‌లోకి యాడ్ చేయాలంటే మళ్ళీ లిస్ట్‌లో లాస్ట్‌లో ఉన్న వాళ్ళని బాయ్స్‌ని ఎలిమినేట్ చేసి ఆ ప్లేస్‌లో వీళ్ళని యాడ్ చేయాలనమాట. ఇది హారిజాంటల్ రిజర్వేషన్. సో, అప్పుడేమవుతుందంటే లేడీస్‌కు ఒకవేళ ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అంటే మెరిట్ ఎక్కువ తెచ్చుకుంటే. మెరిట్ ఎక్కువ తెచ్చుకుంటే ఉన్న వాళ్ళలో లేడీస్ ఎక్కువుంటే అప్పుడు ఎక్కువ పోస్టులు లేడీస్‌కే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేడీస్ తక్కువ ఉంటే వాళ్ళకి ఉండాల్సిన మినిమమ్ అదైతే వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అది ఈ పాయింట్ మీకు అర్థమైందనుకుంటా. సో, సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ 11,200 మందిలో బీసీ వాళ్ళున్నారు, ఎస్సీ వాళ్ళున్నారు, ఎస్టీ వాళ్ళున్నారు. అప్పుడేమవుతుంది? వాళ్ళు ఇందులో వచ్చేసారు కదా! కాబట్టి మళ్ళీ బీసీ వుమెన్, ఎస్సీ వుమెన్, ఎస్టీ వుమెన్‌లో వాళ్ళు రారు. ఆ ప్లేసెస్ ఏమవుతాయంటే ఓపెన్ కేటగిరీకెళ్తాయి. ఓపెన్ కేటగిరీకెళ్ళి మళ్ళీ అక్కడ ఓపెన్ కాంపిటీషన్ వస్తుంది. అట్లాగా చేస్తారనమాట హారిజాంటల్ రిజర్వేషన్ అంటే. సో, నెక్స్ట్ ఆహ్, ఓవరాల్‌గా ఇప్పుడు అందులోనే మళ్ళీ పీబీడీ ఉండాలి, ఎంఎస్‌పీ వీళ్ళందరూ ఉండాలి. అన్ని కేటగిరీస్ ఉండేలాగా చూడాలి. ఎవరు ఉండకపోయినా గూడా అది కరెక్ట్ కాదనమాట. సాటిస్ఫై అవ్వకపోతే అన్నీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి ట్విట్టర్‌లో జనరల్ కట్ ఆఫ్ అని ఇచ్చారు పరిగె సుధీర్ గారు. సో, కేటగిరీ వైస్‌గా అసలెందుకొస్తుంది? రాదు. ఓన్లీ జనరల్ కట్ ఆఫ్ ఉంటే అందరికి ఒకటే వైస్‌గా తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు. సో, అది చెప్తాను. దానికేంటంటే ఇప్పుడు మనం లిస్ట్ అనేది తీసుకోవాలి. వాళ్ళు లిస్ట్ తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు? 90,500 మందిని మాత్రమే తీసుకోవాలి. ఆ 90,500 మందికి మించి తీసుకోకూడదు. ఓకేనా? అది ఎట్లా తీసుకుంటారు ఫస్టు? హైయెస్ట్ మార్క్ నుంచి తీసుకుంటారు. హైయెస్ట్ మార్క్ 80 మార్క్స్ వచ్చాయని అనుకుందాం. సో, 80 మార్క్స్ వస్తే 80 మార్క్స్ నుంచి చూసుకుంటూ వస్తారు కదా! 90,500 మందిని తీసుకున్న తర్వాత ఒకవేళ 30 మార్క్స్ దగ్గర అది ఆగిపోయిందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్‌కే నేను జస్ట్ చెప్తున్నాను. 30 మార్కుల దగ్గర ఈ మధ్యలో 80-30 మార్కుల మధ్యలో 90,500 మంది వచ్చారు. సో, లిస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి?
ఇప్పుడు మనకి ఇచ్చిన మన కాన్స్టిట్యూషన్ ప్రకారం సాటిస్ఫై అవ్వాలి. కేటగిరీ వైజ్‌గా ఉండే ఆ పోస్టులకి ఉండే వాళ్ళు గూడా అందులో ఉండాలి. లిస్ట్‌లో ఉండాలి. అప్పుడు అది చూస్తారు. బీసీ వాళ్ళు ఉన్నారా లేదా? బీసీ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతమంది పోస్టులు ఇచ్చారు బీసీకి? 265 మంది ఇచ్చారు. ఆ 265 అంటే 265 ఇంటూ 100 కదా! సో, 26,500 మంది ఉన్నారా లేదా? అది చూస్తారు గదా! చూస్తారు. అందులో మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, డీఈ వాళ్ళు అందరూ వాళ్ళ తగ్గట్టుగా ఉన్న పోస్టులకి వాళ్ళు ఉన్నారా లేదా చూస్తారు. ఒకవేళ వాళ్ళు తగ్గితే మళ్ళీ తీసుకోవాలి. ఎస్సీ వాళ్ళని కూడా అట్లాగే చూస్తారు. ఎస్టీ కూడా అట్లాగే చూస్తారు. పీబీడీ, ఎంఎస్‌పీ స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ రేషియోస్ ప్రకారం వాళ్ళు వచ్చారా లేదా అనేది చూస్తారు. చూసిన తర్వాత తగ్గితే ఒకవేళ ఆ లిస్ట్‌లో వాళ్ళు ఉంటే ఓకే. అది కరెక్ట్‌గా ఉన్నట్టు. ఒకవేళ వాళ్ళు లేరనుకోండి అప్పుడేం చేస్తారు, ఈ 30 మార్క్స్ కంటే కిందకి వచ్చి ఆ కేటగిరీస్ వాళ్ళు ఉన్న వాళ్ళని తీసుకొని ఈ లిస్ట్‌లో యాడ్ చేస్తారు. ఏది 90,500 లిస్ట్‌లో వాళ్ళని యాడ్ చేస్తారు. వాళ్ళని యాడ్ చేస్తే అప్పుడేమవుతుంది లిస్ట్ పెరుగుతుంది. లిస్ట్ పెరిగి ఎక్కువ మందొస్తారు. అప్పుడేం చేస్తారు, అంతమంది ఉండకూడదు మళ్ళీ. 1:100 అంటే ఓన్లీ 90,500 మందే ఉండాలి. ఆ 90,500 మందిలో ఎక్కువ మంది వచ్చినప్పుడు, లిస్ట్ పెరిగి ఎక్కువ వచ్చినప్పుడు, ఫస్ట్ చేసిన లిస్ట్‌లో లాస్ట్ నుంచి తక్కువ వచ్చిన లాస్ట్ నుంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు గదా! లిస్ట్‌లో లాస్ట్ 30 మార్క్స్‌లో వచ్చిన వాళ్ళు, ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళని తీసేసి వీళ్ళని ఈ కేటగిరీస్ వాళ్ళని అందులో ఆ ప్లేస్‌లోకి వీళ్ళని ఉంచుతారనమాట. అట్లా లిస్ట్‌ని బ్యాలెన్స్ చేస్తారు. ఓకేనా? అప్పుడు కట్ ఆఫ్ తగ్గుతుంది. ఎవరికి తగ్గుతుంది? ఆ తగ్గిన కేటగిరీస్ వాళ్ళకి తగ్గుతుంది. ఓసీ వాళ్ళకి తగ్గదు కదా! అప్పుడు. ఈ కేటగిరీస్ వాళ్ళకి తగ్గితేనే కదా లిస్ట్‌ని యాడ్ చేసేది. తగ్గకపోతే ఇంక ప్రాబ్లమ్ ఏముంటుంది? ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ దాంట్లోనే ఉంటారు. సో, అట్లాగా మనకి లిస్ట్‌ని బ్యాలెన్స్ చేసి చేస్తారనమాట. ఒకవేళ ఫస్ట్ తీసుకున్న లిస్ట్‌లోనే మీకు అందరూ వచ్చేసారు అని అనుకుందాం. అన్ని కేటగిరీస్ వాళ్ళు సాటిస్ఫై అయ్యారంటే ఇంకా అది అట్లాగే ఉంచేస్తారు. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతేనే లిస్ట్‌ని మళ్ళీ లాస్ట్ నుంచి తక్కువ తక్కువ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి ఆ ప్లేస్‌లో ఈ కేటగిరీస్ వాళ్ళని ఫుల్‌ఫిల్ చేస్తారు. సో, అది జనరల్ కట్ ఆఫ్ అంటే అదనమాట. ఎట్లా చూసుకున్నా కూడా లిస్ట్‌లో బీసీ ఉండాలి. బీసీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పోస్ట్ వాళ్ళు ఉండాలి. అంటే 26,500 మంది. ఎస్సీ వాళ్ళు 13,000 బీసీ వాళ్ళు 26,500 మంది ఉండాలి. వీళ్ళు 13,900 మంది ఉండాలి. వీళ్ళు 6,900 మంది ఉండాలి. వీళ్ళు 7,400 మంది ఉండాలి. అలా ఉన్న తర్వాతే అంటే ఇంకా మెరిట్ అనమాట. ఫైనల్‌గా చూసుకుంటే ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్‌గా ఉంటాయి. అండ్ కేటగిరీస్ వైస్‌గా వాళ్ళకి సంబంధించిన కేటగిరీకి ఉన్న రిజర్వేషన్ ప్రకారం అవి సేఫ్‌గా అట్లాగే ఉంటాయి. సో, అందరిని అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారనమాట. ఓకే. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ ఇందులో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ జోన్ వైస్‌గా అడుగుతున్నారు. జోన్ వైస్‌గా ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. అది చూడాలి నోటిఫికేషన్ చూసి జోన్ మొత్తం 4 జోన్స్ ఉంటాయి. ఆ 4 జోన్స్‌లో ఒక్కొక్క జోన్‌కి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఆ డిస్ట్రిక్ట్స్‌కి మళ్ళీ పోస్టులు ఎన్నిచ్చారు. అందులో లోకల్ ఎన్నిచ్చారు. ఓవరాల్‌గా ఎన్నిచ్చారు. ఇట్లా చాలా కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో, అవి చూసి మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.